భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై చైనా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది. శాంతి మార్గం అనుసరించాలని సూచించింది. అంతర్జాతీయ చట్టాన్ని పాటించాలని చైనా కోరింది. ఉద్రిక్తత తగ్గించేందుకు కృషి చేస్తానని చైనా ప్రకటించింది. చైనా వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్న, ఇప్పుడు చైనానేమో సపోర్ట్ చేస్తోంది, అది అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. చైనా పాక్కు మద్దతు ఇస్తోంది. చైనా మద్దతు చూసుకునే, చైనా సపోర్ట్ చూసుకునే ఇటువైపు పాకిస్తాన్ రెచ్చిపోయి మనతో యుద్ధానికి ముందుకు వస్తుందన్నది తెలుసు. బట్ ఇక్కడ చైనా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. అంటే ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పడం కావచ్చు, శాంతి మార్గాన్ని అనుసరించాలని ఇప్పుడు ఏదో హితబోధలు చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే అంతర్జాతీయ సమాజం చైనాని ఏ రకంగా అంచనా వేస్తుందంటారు? అంటే వాస్తవానికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఒక సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తుందేమో చైనా అనేటువంటి అనుమానాలు కూడా ఖచ్చితంగా కలుగుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ భారత్కు సంబంధించినటువంటి యుద్ధ నేపథ్యంలో ఖచ్చితంగా వారి యొక్క వైఖరి అనేది పాకిస్తాన్కు అనుకూలంగా ఉంటుందనే విషయం మొదటి నుంచి అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఇందులో ఒక సేఫ్ గేమ్ ఆడేలాగా, లేకపోతే ఏదో ఒక రకంగా పైకి మాత్రం కల్లబొల్లి కబూర్లు చెప్పి బ్యాక్డోర్ నుంచి ఏదో ఒక రకంగా పాకిస్తాన్కు సహాయ సహకారాలు అందించినటువంటి కుట్ర కూడా తెరలేపే అవకాశాలు మాత్రం ఏమాత్రం లేకపోలేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా తాము ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను సహించేది లేదు, రెండు దేశాలు కూడా కొంత శాంతియుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఇందులో తాము కల్పించుకోదలుచుకోలేదన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ను పాస్ చేయడం జరిగింది. మరి పాస్ చేసినటువంటి ఈ స్టేట్మెంట్కు సంబంధించి ఇది ఎంతవరకు కరెక్ట్గా వీళ్ళు సరైనటువంటి డెసిషన్ అయినా, ఇది నిజమా అబద్ధమా అనేది కూడా కొంత అనుమానాస్పదంగానే కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మరోవైపు ఈ చైనా యొక్క డెసిషన్కు సంబంధించి వాళ్ళ యొక్క అభిప్రాయంతో పాటు మరోవైపు ఇప్పటికే భారత్కు అనుకూలంగా ఉన్నటువంటి అమెరికా నుంచి ఆయన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒక స్టేట్మెంట్ను కూడా పాస్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు పాకిస్తాను, భారత్ దేశాలు అనేవి అమెరికా నియంత్రణ రేఖ వెంబడి ఏమీ లేవు, ఇందులో తాము ఎటువంటి జోక్యం అనేది కల్పించుకోదలుచుకోలేదు, రెండు దేశాలు కూడా ఖచ్చితంగా ప్రస్తుతం మేము ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాము, అలాగే యుద్ధాన్ని కూడా ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు, ఇందులో మేము కొంత మౌనం వహిస్తున్నామే తప్ప ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఒక వ్యాఖ్యలు అనేవి కూడా కొంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ఎలాగూ ఇటు భారత్కు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ యుద్ధ విషయంలో కొంత మౌనం వహిస్తుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కు సహాయక సహకారాలు అందించేటువంటి దేశాల్లో చైనా అనేది అగ్రదేశంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వీటికి సంబంధించి వారి యొక్క వ్యాఖ్యలు అనేవి కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రత్న, అయితే గతంలో మనము పొరుగు దేశాలైనటువంటి నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా భారత్ పట్ల ఒక సానుకూల వైఖరితో ఉండేవి. అయితే స్లోగా రాను చైనా వీటన్నిటి భారత్ పైన ద్వేషం పెంచేలాగా ఒక వ్యూహాత్మకంగా ఒక ప్లాన్ చేసి వీటన్నింటినీ భారత్కు దూరం చేయడంలో చైనానే మేజర్గా కీలక పాత్ర పోషించేటువంటి విషయం. సో అలాంటి చైనా ఇప్పుడు మళ్ళీ రెండు దేశాలు సంయమనం పాటించాలి, ఉద్రిక్తతలకు తావివ్వకూడదు అని చెప్పడాన్ని ఎలా చూస్తోంది? ఖచ్చితంగా ఇది కొంత ఇప్పటికే మనం చెప్పుకుంటున్నట్లు ఇది అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా డ్రాగన్ యొక్క తీరు అనేది అనేక వ్యతిరేకతలకు ఆ రకంగానే కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఇది ఏమాత్రం నమ్మశక్యంగా కాకుండా విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చైనాకు సంబంధించి మొదటి నుంచి కూడా వారి యొక్క వస్తువుల విషయంలో కావచ్చు, వారు ప్రవర్తించినటువంటి విధానాలకు సంబంధించి కావచ్చు, మొదటి నుంచి కూడా భారత్ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉంటుంది. అలాగే చైనాకు సైతం భారత్ కూడా తాము ఏదో ఒక రకంగా కక్ష సాధింపులో భాగంగానే ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలను, ఆ కుట్రలను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే భారత్ సైన్యం పాకిస్తాన్ యొక్క దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
దాదాపు వారి యొక్క ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో F-16కు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, లేకపోతే ఇతర యుద్ధ విమానాలన్నింటినీ కూడా సమర్థవంతం తిప్పికొడుతూ వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంజాబ్, రాజస్థాన్, అలాగే జమ్మూ, హర్యానా ప్రాంతాల్లో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడైతే దాడులు అనేవి జరుగుతున్నాయో ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉంది. మరోవైపున ఎవరైతే ఇటు వింగ్ కమాండర్స్ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ ఫైటర్ జెట్స్లో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఒకరిని పట్టుకున్నటువంటి వార్తలు కూడా మనకు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి ఇంత సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పాకిస్తాన్కు ఉప్పందించేటువంటి కార్యక్రమాలు మొదలు పెడితే రేపటి రోజున ఇమ్మీడియట్గా ఒకవేళ చైనా మద్దతు కనుక పాకిస్తాన్కు ఉండి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మౌనం వహిస్తున్నటువంటి చైనా కావచ్చు, అటు అమెరికా కావచ్చు, అలాగే రష్యా లాంటి దేశాలు, మరోవైపు ఇజ్రాయేలు, పాకిస్తాన్కు మిత్ర దేశాలుగా ఉన్నటువంటి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈవెన్ తాలిబాన్లు కూడా తాము ఇటు భారత్కే సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాలకు సంబంధించి తెలియజేస్తున్న నేపథ్యంలో ఇది ఏ రకంగా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మిత్రదేశం అయినప్పటికీ కూడా, అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం అది భయంతో తీసుకుంటున్నారా, లేకపోతే ఒకవేళ డొంక తిరుగుడుగా, ఒకవేళ జిత్తులు మారి నక్కలాగా ప్రవర్తించడంలో భాగంగానే తమకు సంబంధం లేదని తెలియజేస్తూ బ్యాక్ డోర్ నుంచి సహాయ సహకారాలు అందించే కుట్రలు లేపుతున్నారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కొంత అనుమానాస్పదంగా అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ రత్నం, మీరు చెప్పినట్టుగా చైనా పహల్గామ్ దాడి తర్వాత స్పందించిన తీరు చూస్తే ఇది టెర్రర్ అటాక్ అని చెప్పింది. అంటే ఒక మిలిటెంట్ దాడిగానో లేకపోతే ఇంకా వేరే రకమైన రెబల్ చేసినటువంటి దాడిగానో చెప్పలేదు. ఇది ఖచ్చితంగా టెర్రర్ అటాక్ అని చెప్పేసి అక్కడ విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి అందరూ కూడా మాట్లాడినటువంటి తీరు. సో ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాదానికి సంబంధించి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అంతర్జాతీయ సమాజం తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రెండు రకాల వ్యాఖ్యల్ని చైనా ఎలా సమర్థించుకుంటుందంటారు? ఎస్, ఇప్పుడు వాస్తవానికి చైనా తెలియజేసినటువంటి అంశాల్లో ఏవైతే ముఖ్యంగా ఇది టెర్రర్ అటాక్ అనే విషయాలకు సంబంధించి ఎప్పటి చెప్పడం అనేది కాదు, యుద్ధం జరిగిన అంటే పెహల్గామ్ అటాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ రోజు నుంచే అటు యునైటెడ్ నేషన్కు సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అగ్రదేశాలన్నీ కూడా ఈ విషయాన్ని తప్పుపట్టాయి. ఇది ఖచ్చితంగా టెర్రర్ అటాక్ అయినటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క దేశము ఇది అనుమానాస్పద వ్యక్తులు చేసినటువంటి దాడి అనే దానికి సంబంధించి అటు మిత్ర దేశాలు కావచ్చు, శత్రు దేశాలు కావచ్చు, ఎవరూ కూడా ఈ విషయాన్ని తప్పుపడినటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ఈవెన్ పాకిస్తాన్ కూడా మొదట్లో ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత్ మీదకు ఉసిగొల్పి యొక్క పహల్గామ్ అటాక్లో కీలక పాత్ర పోషించినటువంటి పాకిస్తానే తమకు ఉగ్రవాదులతో సంబంధం లేనటువంటి బూటకపు మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు తలెత్తినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ను పూర్తిగా గ్రహించిన తర్వాత అందులో ఆ పాకిస్తాన్ ఎవరైతే ఇటు పహల్గామ్ అటాక్కు హాజరైనటువంటి ఉగ్రవాదుల్లో పారా కమాండర్స్ను, ఇటు హషీమ్ మూసా అనేటువంటి పారా కమాండర్ను పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతర పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు ఆ ఉగ్ర అటాక్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని అంటే క్లియర్గా వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత, ఆధారాలతో పూర్తిగా ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే ఇందులో పాకిస్తాన్ యొక్క ప్రమేయం ఉందనేది భారత్ ఐడెంటిఫై చేసిన తర్వాత యుద్ధాన్ని ప్రారంభించడం జరిగింది. యుద్ధం కూడా ప్రతిచర్యగానే ఆపరేషన్ సింధూర్ అనేది చనిపోయినటువంటి దాదాపు 26 మంది వ్యక్తులు చనిపోతే వారి భార్యలు అందరూ కూడా వెళ్ళి మోడీకి చెప్పండి అని ఉగ్రవాదులు తెలియజేసినటువంటి మాటలకు ప్రతీకగానే ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే ఇది ప్రతిచర్యగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే సమర్థవంతంగా ఉగ్ర అటాక్ అనేది ప్రారంభించింది. కానీ పాకిస్తాన్ మాత్రం తమ స్థావరాల మీద, తమ సివిలియన్స్ మీద దాడులు చేస్తున్నటువంటి ఆ ఉద్దేశంతో దీన్ని అబద్ధాన్ని ప్రూవ్ చేసే విధంగా కూడా తమ సైనిక స్థావరాల మీద దాడులు జరిగాయని తిరిగి భారత్ మీద దాడులకు దిగినటువంటి ప్రయత్నం చేస్తూ భాగంగానే ఇప్పుడు ఏకంగా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, అలాగే పంజాబ్, రాజస్థాన్ బోర్డర్ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ ఉన్నటువంటి ఇటు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని షెల్స్ మీద కూడా దాడులకు ప్రయత్నం చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా భారత్ సమర్థవంతంగా వీటిని తిప్పికొడుతూ వారి యొక్క ఫైటర్ జెట్స్ను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి దాదాపు ఉగ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టేందుకు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని మీద ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు అంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఎలా తిప్పికొడుతున్నారు, ఎటువంటి ఆయుధాలను ఉపయోగిస్తున్నారు, యుద్ధ విమానాలను ఏ రకంగా యూజ్ చేస్తున్నటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, మరోవైపున ప్రధాని మోడీకి చేరవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యవసర సమావేశాలు అనేవి ఎప్పటికప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఈ రకంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతియుతంగా దీన్ని చూడాలే తప్ప కొంత శాంతిని వహించాలనేటువంటి తెలియజేస్తున్నారు.
మాట్లాడుతున్నారు కానీ భారత్కు అన్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని ఎవరూ కాదనట్లేదు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు చైనా లాంటి దేశాలు ఒకవేళ ఉప్పందించి పాకు సహకారం అందించి యుద్ధంలో కనుక వాళ్ళు సహాయ సహకారాలు పాకిస్తాన్కు అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఒంటరి వ్యక్తులుగా శత్రువులుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రపంచ వేదికల మీద దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారనే విషయం కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ప్రస్తుత పరిణామాలను బట్టి. రైట్, థ్యాంక్ యూ రత్న.